హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? ఈరోజు మనం కోడిగుడ్లు పులుసు చేసుకుందామండి. గుడ్లు కావాల్సినవి గుడ్లు ఉడకపెట్టుకున్నానండి. ఆనియన్స్, ఇవి కొన్ని ఎల్లుల్లిపాయలండి, కొంచెం అల్లం, ఇవి చింతపండు రసం. మనం గుడ్లు టమాటా ఇవన్నీ చూపించాం కానండి, గుడ్లు చింతపండు పులుసుతో చూపిలేదు. ఎక్కువ చింతపండు పులుసుతో చేయనండి. ఎప్పుడన్నా ఎలా చేస్తానో చూద్దాం రండి. ఈవినింగ్ ఎక్కువ మేము గుడ్లే వండుతామండి. అందుకే గుడ్లు వీడియోలు చాలా ఉన్నాయి, కానీ చాలా బాగుంటుందండి. నోటికి కమ్మగా జలుబు చేసినప్పుడు చింతపండు పులుపు ఉంటుంది కదండి, కొంచెం పులుసులాగా తీసుకుందాం, ఎగురులాగా కాకుండా. సూపర్గా ఉంటుందండి. స్టవ్ అంటించుకుని ఎగ్స్ వేయించుకున్నామండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఇట్లా ఎక్కువ ఆయిల్ వేసుకోవాకండి, కొంచెం మెంతులు వేసుకున్నాం. ఇట్లా వేగుతూ ఉన్నాం. కానీ ఎప్పుడైనా ఆనియన్స్ వేయించేటప్పుడు మనం సాల్ట్ వేసుకుందామండి. చెప్పా కదా, మనం ఎప్పుడు సముద్రం ఉప్పు వాడతాము ఫ్రైల్లోకి కానీ, పిండి రుబ్బి నాటిల్లోకి కానీ, పులుసుల్లోకి కానీ, ఇడ్లీ పిండి, దోశ పిండి వీటిల్లోకి కానీ. ఫ్రైల్లోకి అయితే మనం పింక్ సాల్ట్ వాడతామండి. పింక్ సాల్ట్ నిండుకుంది, అయినా ఇది పులిసే కదండి, అందుకే రాక్ సాల్ట్ వేసాను. పింక్ సాల్ట్ ఏదైనా కానీ మంచిగా ఉంటుందండి, బ్రాండెడే. మా ఫ్రెండ్ చెప్తుంది పింక్ సాల్ట్ తింటే బీపీ రాదని చెప్పుకుంటున్నారు ఊర్లో అని అంటున్నారు. కాదండి, పింక్ సాల్ట్ తింటే బీపీ వస్తాం కాదు. అసలు బీపీ ఉన్న వాళ్ళు ఉప్పు మానేస్తే మంచిది. లైట్గా వేసుకోండి, ఎందుకంటే ఇటువరకు టైంలో అండి ఉప్పు వేసుకునేవాళ్ళు, కానీ ఇంతవరకు ఒక కూర పెరుగన్నం తినేవాళ్ళు. ఇప్పుడు మనం ఎన్ని తింటున్నాం? ఇడ్లీలో ఉప్పు ఉంటుంది, మళ్ళీ ఇడ్లీ చట్నీలో ఉప్పు ఉంటుంది, కర్రీలో ఉంటుంది, పెరుగన్నంలో ఉంటుంది, మళ్ళీ పచ్చడి వేసుకుంటే పచ్చడిలో, ఇట్లా ఇన్ని రకాలుగా ఉప్పు వెళ్తుంది. కాబట్టి ఉప్పు తగ్గిస్తే మంచిదండి. పింక్ సాల్ట్ వాడినంత మాత్రాన బీపీ రాదు అని కాదండి. ఏదైనా కానీ ఉప్పుకు దూరంగా ఉండటమే మంచిది. అంటే మీడియంగా ఉండాలి, తగ్గకూడదు పెరగకూడదు. కొంచెం తక్కువే తిందాం, పోయేదేముంది. చూద్దామండి. ఇప్పుడు కారం వేసుకుందామండి. ఈ స్టాండ్ పోయిందండి, ఏదైనా మంచి స్టాండ్ చెప్పండి, తీసుకుందాం. స్టాండు పక్కన విరిగిపోయింది, నిలబట్టలేదు. ఎడిటింగ్ యాప్ కూడా చాలా అవర్స్ పడుతుందండి, నాది 3-4 అవర్స్ పడుతుంది. ఎడిటింగ్ చేసుకుంటే లైవ్ చేస్తున్నానండి. అంటే అంత మార్నింగ్ పెట్టిన లేకపోతే ఇదేనండి కారణం, ఎడిటింగ్ అవుతుంది కదా, అందుకని. ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకుందామండి. దయచేసి చింతపండు పులుసు గుర్తుంది కదండి. ఇట్లా అల్లం వేసామండి. ఇప్పుడు ఎక్కువ ఆయిల్ వేయించుకోవాకండి, ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు. ఇట్లా గుడ్లు వేయించానండి. ఈ గుడ్లు కూడా చూడండి ఎంత ఆయిల్ ఉందో, కానీ మా పిల్లలు మా వారు వేయించమని చెప్పారు, అందుకే వేయించాను. వేయించుకోండి, కానీ ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఉప్పు కూడా వేసాం కదండి, ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు. మన చింతపండు పులుపుతోనే ఉడికిస్తామండి. కొంచెం అవసరమైతే వేద్దాము మగ్గాలంటే. ఇట్లా ఇప్పుడు ఉడుకుతూ ఉండగానే ఎల్లిపాయలు వేసేసుకుందామండి. చెప్పాను కదా, నేను మంత్రి సచిన్ రాజు గారిని ఫాలో అవుతానని. ఆయన ఎల్లిపాయలు మంచిదే కానీ బాగా ఇట్లా ఫ్రైలో వేయొద్దని చెప్పారండి. అందుకని నేను అప్పటి నుంచి కూడా వేయను. బెండకాయ పులుసుల్లో కానీ ఇట్లా వేస్తానండి, బాగుంటాయి ఇవి. చూద్దామండి. స్మెల్ అయితే చాలా బాగుందండి. ఇట్లా అప్పుడు గుడ్లు కూడా వేసేసుకుందాం. ఇట్లా సిమ్లోనే పెట్టుకోండి. సిమ్లో ఒక 2 minutes పెట్టుకొని స్టవ్ కట్టేసుకుందాం. అప్పుడు చూద్దామండి. మీకు ఇష్టమైతే ధనియాల పౌడర్ కొంచెం వేసుకోండి, కానీ మా పిల్లలకి ఇష్టం ఉండదు. ధనియాల పౌడర్ కూడా వద్దంటారు ఒక్కొక్కసారి. ఇట్లా సింపుల్గా రెడీ అయిపోయిందండి గుడ్లు చింతపండు పులుసుతో. ఇదిగో ఇట్లా ఎల్లిగడ్డలు చక్కగా బాగుంటాయండి.
పులుసులో ఉడికి. ఈ గుడ్లు కూడా చిన్న ఘాటు పెట్టుకోండి. ఇట్లా నేను అడ్డంగా పెట్టాను. ఇట్లా సింపుల్గా టేస్టీగా హెల్తీగా అంటే మా ఫ్రైలా కాకుండా కొంచెం జ్యూసీగా ఇట్లా బాగుంటుందండి. మీరు కూడా ఇలాగే చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి. అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. వాళ్ళక్కడ థ్యాంక్ యూ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ గంట గట్టిగా కొట్టండి. ఆన్ చేసి పెట్టండి. నోటిఫికేషన్ రావట్లేదు, నేను లైవ్ చేస్తున్నా, వీడియో చేస్తున్నాను అంటున్నారండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, చేసుకోబోయే వాళ్ళు కూడా బెల్ గంట గట్టిగా ఆన్ చేసి కొట్టండి గట్టిగా. అప్పుడు ఏ వీడియోస్ పెట్టినా వస్తాయి. ఇండియా తెలుగు రుచులు. ఉంటానండి మరి. బాయ్ అండి.